ఫ్రెండ్స్ విజయ్ అలాగే సంగీతకి సంబంధించిన వార్తలు చాలా అంటే చాలా వినిపిస్తున్నాయి కదా! ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన వార్త అయితే ఇప్పుడు మనకి చాలా అంటే చాలా తమిళనాడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే నిజానికి విజయ్‌కి కానీ, తన భార్య సంగీతకి గానీ కామన్‌గా కొన్ని విషయాలు చాలా ఇష్టం. అదేంటి అంటే మొక్కలు. అంటే ప్లాంట్స్ అంటే పిచ్చనమాట. ఇంట్లో చిన్న చిన్న మొక్కలు అంటే ఒక వేలంత మొక్క దగ్గర నుంచి చాలా పెద్ద చెట్ల వరకు కూడా విజయ్ కానీ, తన భార్య సంగీత గాని పెంచుకుంటూ ఉంటారు. అయితే నిజం చెప్పాలి అంటే వీళ్ళిద్దరి లవ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక ఫ్యాన్ గర్ల్ లాగా విజయ్‌ని కలిసిన తర్వాత విజయ్ ఫస్ట్ తన గార్డెన్‌కి తీసుకువెళ్ళాడు సంగీతని. అయితే సంగీత అక్కడ తన దగ్గర ఉన్న తన గార్డెన్‌ని చూసి వావ్! వాట్ ఎ గార్డెన్ అని చెప్పి ఇక నాకు కొన్ని మొక్కలైతే ఖచ్చితంగా కావాలి అంటే ఇమ్మీడియేట్‌గా నువ్వు తీసుకో అని చెప్పటం. ఇట్లాగా రకరకాలుగా అంటే వాళ్ళ మధ్య చాలా సన్నిహితం ఏర్పడింది ఎక్కడ అంటే ఆ మొక్కల వల్లే. అయితే ఫస్ట్ టైమ్ విజయ్ సంగీత కోసం ఏమిచ్చాడో తెలుసా? ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోజ్ చెట్టు ఇచ్చాడనమాట. ఒక చిన్న రోజా పువ్వు మొక్క ఇచ్చి ఈ రోజాలాగే నువ్వు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ చెప్పడం జరిగింది. దాంతో ఆ రోజా మొక్కను తను చాలా భద్రంగా కాపాడుకుంటూ ఉంటుందనమాట. ప్రతి సంవత్సరం సంగీత గారి కోసం ఒక ప్లాంట్ అయితే గిఫ్ట్‌గా ఇస్తాడు విజయ్. అది కూడా ప్రతి సంవత్సరం ఆఖరికి 2022లో కూడా విజయ్ ఆ మొక్క అయితే తనకివ్వడం జరిగింది. కానీ అదే ఈ 2022లో విజయ్ అలాగే సంగీతలు ఇద్దరు కూడా విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇక వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఆ తర్వాత స్టోరీ మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్ళీ విజయ్ జీవితంలోకి సంగీత గారు రావడంతో సీసీటీవీ ఫుటేజ్‌లో కొన్ని విజువల్స్ అయితే చాలా క్లియర్‌గా కనిపించడం జరిగింది. ఇంతకీ ఏంటా సీసీటీవీ ఫుటేజ్‌కి సంబంధించి అంటే విజయ్ మళ్ళీ సంగీత గారి కోసం ఒక ఇండోర్ ప్లాంట్ అయితే తేవడం అయితే జరిగింది. అయితే ఆ ఆఫీస్ రూమ్‌లో తను అలా ఇవ్వడంతో ఒక్కసారిగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందనమాట. ఎందుకనంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే పార్టీలో తను జాయిన్ అయ్యి కరెక్ట్‌గా ఒక వారం రోజులయింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి వ్యవహారాలన్నీ కూడా సంగీత గారు చూసుకుంటున్నారు కదా! అయితే విజయ్ సీఎం అయిన తర్వాత ఆ మొక్క విషయంలో చాలా సెంటిమెంటల్‌గా ఫీల్ అయ్యారు. ఆ మొక్కని దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా దాన్ని వాసన చూసి ముద్దు పెట్టుకుని అంటే తన భర్త ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి తన కోసం ఆ మొక్క ఇవ్వటం అంటే నిజంగా ఏ భార్యకైనా సరే అది చాలా అంటే చాలా హ్యాపీనెస్‌ని ఇస్తుంది కదా! సో, అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఇక ఏమైందంటే యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత సాధారణంగా వైఫ్‌కి హస్బెండ్ గాని, హస్బెండ్‌కి వైఫ్ కానీ గిఫ్ట్‌గా ఇస్తారు. వెండి గిఫ్ట్‌గా ఇస్తారు. బట్టలు గిఫ్ట్‌గా ఇస్తారు. కానీ విజయ్ మాత్రం ఇక్కడ ఏమిచ్చాడు అని అడిగితే ఒక ఫ్లవర్ పాట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫ్లవర్ అంటే చాలా 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 ఇష్టం సంగీత గారికి. అంతే కాకుండా తన కోసం గార్డెన్ గూడా కొనటం అయితే జరిగింది. అందుకనే ఇప్పుడు కూడా తన ప్రేమని మళ్ళీ తిరిగి మొక్క రూపంలో చూపించాడా అంటే అవుననే తెలుస్తుంది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే విజయ్ గారు సంగీత గారు కలవడం పట్ల మీకెలా అనిపిస్తుందనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.